మనుషుడు వెతికేదంతా ప్రేమ 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 ప్రేమ. నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు, నేనంటే ప్రేమించేవారు ఎవరు లేరు, నాకు ప్రేమను చూపించేవారు ఎవరు లేరు. అవును, మనమున్న లోకం అలాంటిదే. అందరూ స్వార్థపరులే, అంత స్వార్థానికి. నాకేమొస్తుందా అని అడుగుతాడు ఫస్ట్. నాకు ఏమి లాభం లేకపోతే నేను రాను, నేను చేయను, నేను ఉండను. ఇదే లోకం మనం ఉండేది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషుడు ఏదో చేస్తాడని కాదు, నువ్వు రహస్యం ముందు చేసిన దాన్ని కూడా బహిరంగంగా నీ పరలోక తండ్రి బహుమానాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. నీవు ఫలిస్తే నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఫలిస్తే ఆయన కొరకు ఘనంగా నిన్ను జీవింపజేస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు. ఈరోజు మనమైతే ఈ లోకం, ఈ తాత్కాలిక లోకం, ఈ సుఖ భోగములకి ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు మన ఆశ అంతా ఏంటి? మన ఆశ అంతా ఏంటి? ఇందుకొరకు దేవుని సన్నిధిలోకి వచ్చారు మీరు. ఏంటది దేవుని దగ్గర నుండి మీరు కోరేది?